everyone, welcome back to my channel Study World by Nikhil. Today మన టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ క్లౌడ్స్. మొత్తం మనకి టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. కానీ ఫస్ట్ ఏంటంటే ఈ రోజు ఒక క్లౌడ్ గురించి అయితే ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఒక్కొక్క దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ఫస్ట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్. Types of clouds. First one, public cloud. Second one, private cloud. And third one, hybrid cloud. మొత్తం టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో పబ్లిక్ క్లౌడ్ గురించి అయితే తెలుసుకుందాం. అప్కమింగ్ వీడియోస్ లో ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ పబ్లిక్ క్లౌడ్ గురించి అయితే మాట్లాడతాను. ఓకే, పబ్లిక్ క్లౌడ్. ఓకే, నేను ప్రీవియస్ వీడియోస్ లో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ పబ్లిక్ క్లౌడ్ గురించి అయితే మాట్లాడతాం. ఓకేనా? ఫస్ట్ మనకి క్లౌడ్ నుంచి అయితే ఏం చెప్పాం, ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటాం, దాని తగ్గట్టుగా మనం పే చేస్తాం కదా. దాని గురించి ఇంకా ఇండెప్త్ అయితే ఇందులో అయితే తెలుసుకుంటాం. అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి దాని గురించి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఉన్నాం, కన్స్యూమర్ మన యూజర్ ఉన్నాం. యూజర్ మనకి ప్రొవైడ్ చేసేవాడు ఉన్నాడు, ప్రొవైడర్ అనొచ్చు, సెండర్ అనొచ్చు, ఏవైనా అనొచ్చు. ఓకేనా? ఎలా పిలిచినా నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు మనకి క్లౌడ్ రిసోర్సెస్ అయితే కావాలి. క్లౌడ్ రిసోర్సెస్ అయితే కావాలి. డిఫరెంట్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. స్టోరేజ్, సిపియు అండ్ అప్లికేషన్, ఏవైనా రిసోర్సెస్ కావాలా అన్ని ఇందులోకి వస్తాయి. ఓకే, ఎప్పుడు ప్రొవైడర్ నుంచి యూజర్కి ఎలా వస్తున్నాయి, దేని ద్వారా వస్తుంది అంటే ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ యూజ్ చేసుకుని మనకైతే వస్తుంది అనమాట. ఈ రిసోర్సెస్ ఈ ఇంటర్నెట్ ద్వారా మనకైతే వస్తున్నాయి. ఓకేనా? ఈ రిసోర్సెస్ ఇంటర్నెట్ యూజ్ చేసుకుని ప్రొవైడర్ నుంచి యూజర్కి అయితే వస్తున్నాయి. ఇది మనకి ప్రాసెస్ అనమాట. ఇక్కడ పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, హైబ్రిడ్ అంటే ఏంటి, అవన్నీ ఈ ప్లేస్ నుంచి చేంజ్ అవుతాయి. మిగిలిన రెండిట్లకి కూడా ఒకటే ప్రాసెస్. మొత్తం రెండిట్లకి కామన్ ప్రాసెస్ ఒకటే, కానీ ఇక్కడ ఈ నేమ్ ఎందుకు ఉన్నది అనే దాని గురించి మనం మాట్లాడతాం ఇన్ డెప్త్. ఓకేనా? ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి వస్తుంది, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మనకి నేమ్ లోనే చాలా మంది తెలుసు పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి. పబ్లిక్ అంటే ఏంటి, నార్మల్గా మనం అందరం నార్మల్గా పబ్లిక్ లాగా వస్తాం. ప్రైవేట్ అంటే ఏంటి, కొంతమంది మాత్రమే ఉంటారు, వాళ్ళ మధ్య మాత్రమే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఇక్కడ మన యూజర్ అనేవాడు ఉన్నాడు. మనం ఏమంటున్నాం, స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, స్టోరేజ్ అనే దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? ఈ కంపెనీ వాడు మనకి ఆఫర్ ఇచ్చాడు, నువ్వు మా దాంట్లో డేటా స్టోర్ చేసుకోవచ్చు అని అన్నాడు. మనం ఏం చేస్తాం, ఓకే డేటా స్టోర్ చేసేస్తాం. వీడు ఎక్కడ స్టోర్ చేస్తాడు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఒక స్టోరేజ్ క్యాప్సూల్స్లో మన డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? డేటా అనేది స్టోర్ అవుతుంది. యూజర్ నువ్వు ఒక్కడే ఉంటావా, ఇంకో యూజర్ ఉంటాడు కదా, మూడోవాడు ఉంటాడు. చాలా మంది ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అనే ఉంటారు. ప్రతి ఒక్కరికి అదే చెప్తాడు, డేటా ఉంది స్టోర్ చేస్తాం, మన దగ్గర స్పేస్ ఉంది స్టోర్ చేస్తాం. మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా కొంతమంది 128 కంటే 128 స్టోర్ చేసుకుంటారు, 512 కంటే 512, 1 TB కంటే 1 TB. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ స్పేస్ అనేది ఉంటుంది, మనకు నచ్చినట్టుగా మనం స్టోర్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎంతమంది అయినా స్టోర్ చేసుకుంటున్నారు. 1 2 3 4 5 6 7 8 9 అలా 9 మెంబర్స్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే స్టోర్ చేసుకుంటున్నారు. అంటే పబ్లిక్గా వీడు అందరికీ ఒకే స్పేస్లో అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ స్టూడెంట్ అవ్వచ్చు, ఇంకోటి వచ్చినవాడు ఒక ఎంప్లాయ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా సరే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మల్టిపుల్ మెంబర్స్ అయితే ఒకే ప్లేస్లో డేటాని అయితే స్టోర్ చేసుకుంటున్నారు. ఇది పబ్లిక్ అంటే కామన్గా ప్రతి ఒక్కరికి ఇచ్చేదే మనకి ఇస్తున్నాడు అంటే అది పబ్లిక్. ఓకేనా? ఇప్పుడు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఉంది. యూట్యూబ్లో ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్నారు, పబ్లిక్గానే చూస్తున్నారు. సింపుల్గా సెర్చ్ చేసుకుంటే నా డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఇది పబ్లిక్ ఎన్విరాన్మెంట్లో స్టోర్ చేస్తాను.
ఇప్పుడు ఆ డేటా అనేది నేను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2 జీబీ ఉంటుంది. ఆ 2 జీబీ నా మెమరీ ఇస్తున్నానా? లేదు కదా! యూట్యూబ్ ఒక మెమరీలోనే ఇదొక యూట్యూబ్ ఒక సర్వర్, ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటే స్టడీ వరల్డ్ బై నిఖిల్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ అని ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోడు, అలా ఇంకోడు. అలా ప్రతి ఒక్కళ్ళు ఒకే స్పేస్‌లో స్టోర్ అవుతుంది. అందుకే ఇది పబ్లిక్ క్లౌడ్ అని అన్నాం. ఓకేనా? ఇప్పుడు దీని వల్ల మనకు వచ్చిన కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పాయింట్ అర్థమైంది కదా క్లియర్‌గా. ఇన్ కేస్ చిన్న డౌట్ ఉంటే మాక్సిమం డౌట్ ఉండదు. ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి రివైండ్ చేసి చూడండి. ఓకేనా? ఫస్ట్ అడ్వాంటేజ్ నుంచి మాట్లాడదాం. ఫస్ట్ వన్ సెక్యూరిటీ. సెకండ్ వన్ స్కేలబిలిటీ. నెక్స్ట్ వన్ no cost, no maintenance. సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఒక లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ వరకే ఉంటుంది. మనకి ప్రైవేట్ క్లౌడ్ వచ్చిన సెక్యూరిటీ ఉండదు. బట్ సెక్యూరిటీ అనేది మన లోకల్ స్టోరేజ్ దానికన్నా ఇక్కడ స్టోర్ అయ్యేదానికి సెక్యూరిటీ బెటర్గానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ స్కేలబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఛానల్ ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇంకా లార్జ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. అలాగే ఇప్పుడు ఒక పర్సన్ అనేవాడు ఒక మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక ఫైల్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది 10 GB అనుకుందాం. బట్ వాడికి 10 GB కాకుండా 11 GB ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? కొంచెం మనీ అనేది స్పెండ్ చేసుకుని 12 జీబీయో 13 జీబీయో ఎంతో కొంత వాటి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా దాన్ని పెంచుకుంటున్నాడు. ఆ స్కేలబిలిటీ అనేది తనకు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి లో కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక 1 TB ఆఫ్ స్టోరేజ్ మనం పర్చేస్ చేయాలంటే కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు చిన్న మొబైల్ ఫోన్స్ కల అయితే ఓకే. ఇప్పుడు కంపెనీస్లో చాలా మంది అయితే స్టోరేజ్ అనేది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ అనే దాంట్లో మా లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయంటే వాడికి ఎంత స్పేస్ అనేది కావాలి, ఎంత స్టోరేజ్ అనేది కావాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ అది కాకుండా వాడే కొనుక్కుని పెట్టుకోగలరా? లేదు. వీళ్ళు కూడా ఒక సర్వర్స్ని స్టోరేజెస్ అయితే యూజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు కూడా. అలా అనమాట. స్కేలబిలిటీ అనేది ఉంటుంది. కాస్ట్ అనేది తక్కువగానే ఉంటుంది. ఓకేనా? నో మెయింటెనెన్స్. అసలు మెయింటెనెన్స్ ఛార్జ్ అసలు మనకే పని ఉండదు. ఎందుకంటే ఒక సర్వర్ని కానీ ఒక స్టోరేజ్ అని మెయింటైన్ చేయాలంటే దానికి 24/7 ఎలక్ట్రిసిటీ కావాలి, ఇంటర్నెట్ కావాలి, స్పేస్ కావాలి, టెంపరేచర్ అనేది లోలో ఉండాలి. ప్రతిది చాలా అయితే మెయింటెనెన్స్ పనులు అయితే ఉంటాయి. అదంతా మన హెడేక్, మనం పడలేం. అదంతా కూడా ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు పే అండ్ సర్వీస్ అని రాశాను కదా, నువ్వు ఎంతవరకు పే చేస్తావో అంతవరకే యూజ్ చేసుకుంటావు. వాడి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 TB ఉన్నాయనుకోండి, 200 TB మనం కొనం కదా. అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ 13 GB కావాలా, 12 GB కావాలా, మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగానే మనం కొనుక్కుంటాం. ఓకేనా? ఇవి మనకి మేజర్గా ఉండే అడ్వాంటేజెస్. ఓకేనా? డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అది కూడా ఇక్కడే ఉంది. సెక్యూరిటీ. ఎందుకు సెక్యూరిటీ అనేది ఇష్యూ అని చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన ఒక డేటా అయితే కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అటాకర్ అనేవాడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ స్టోరేజ్ స్పేస్ కానీ అటాక్ చేస్తే మొత్తం ఏవైతే డేటా మిగిలిన వాళ్ళు ఉన్నాయో వాళ్ళు కూడా లీక్ అవుతాయి. ఇది సెక్యూరిటీ పరంగా వచ్చిన ఒక డిసడ్వాంటేజెస్ మేజర్గా. ఓకేనా? దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు 12 GB ఆఫ్ డేటాను మనం స్టోర్ చేసాం. మంత్లీ నువ్వు ఆ కాస్ట్ అయితే పే చేయాలి. ఓకేనా? ఏవైతే నువ్వు ఒకసారి మనీ కడితే సరిపోదు. నువ్వు కంపల్సరీగా మంత్లీ ప్లాన్ అనమాట. రీఛార్జ్ ప్లాన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే దాన్ని కూడా అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? మేజర్గా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఎవరు యూజ్ చేస్తారంటే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని ఎవరైతే అప్లికేషన్స్ క్రియేట్ చేస్తారో, ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారు, చిన్న డెవలపర్ ఉన్నారు, వాడు ఒక చిన్న అప్లికేషన్ అనేది డెవలప్ చేశారు. అప్లికేషన్ చేయడానికి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్ని రిక్వైర్మెంట్స్ వాడి ఇంటికాడ వాడు ఆఫీస్లో మెయింటైన్ చేయగలరా? చేయలేడు. అందుకే ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది దాన్ని తీసుకొని అందులో ఈ అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేస్తాడు. వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ప్రొవైడర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మనం మనీ పే చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇవి మనకు ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరున్నారు? అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం IBM ఉంది అండ్ సో ఇంకా చాలా అయితే ప్రొవైడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా. ఇది కంప్లీట్గా పబ్లిక్ క్లౌడ్ గురించి. చాలా మంది మన ఫోన్లోనే యూజ్ చేస్తున్నాం. గూగుల్ అనే ప్లాట్ఫామ్ ఉంది. మనకి గూగుల్ ఫొటోస్ అని ఉంటుంది. ఎవరైతే గూగుల్ యూజ్ చేస్తారో అందులో మనకి 15 GB ఆఫ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దానికి మనం మనీ కట్టట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 15 GB సరిపోదు, అంతకంటే కావాలంటే నువ్వు పేమెంట్ చేస్తావు.
నువ్వు ఒకసారి ప్రాక్టికల్‌గా నీకు తెలియాలంటే ఒకసారి నువ్వు చేసి చూడు. నువ్వు ఎప్పుడైతే ప్లే బటన్ నొక్కనంత వరకు ప్రతి దాన్ని నువ్వు యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? అలా అయితే ఒకసారి నువ్వు ట్రై చేసి చూడొచ్చు. ఎందుకంటే మన ఫోన్‌లో ఉంటుంది. కొంతమంది ఎవరైనా సామ్‌సంగ్ గాని, షామీ ఫోన్స్ వాడితే షామీ క్లౌడ్, సామ్‌సంగ్ క్లౌడ్ అనేది కూడా వాళ్ళు 5 జీబీ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీ తరపున. ఓకేనా? ఎందుకంటే ఆ సామ్‌సంగ్ క్లౌడ్, ఆ షామీ క్లౌడ్ ఏదైతే ఉందో ఆ మెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఏదైతే గూగుల్ క్లౌడ్ ఉందో అది చాలా మంది అయితే యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇది పబ్లిక్ క్లౌడ్ గురించి ఇన్ డెప్త్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. మెయిన్‌గా వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఒక అకాడమీ అయితే రన్ చేస్తున్నాను. అకాడమీ పేరు వచ్చేటప్పటికి విజన్ స్కిల్ అకాడమీ. దాని గురించి ఇన్ డెప్త్‌గా నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇది కంప్లీట్‌గా 2.5 మంత్స్ అయితే కోర్స్ అనమాట. అందులో నేను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, పైథాన్, ఎస్‌క్యూఎల్ ఆటిల గురించి అయితే ఇన్ డెప్త్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఈవినింగ్ 7:30 టు 8:30 మధ్యలో అయితే ఉంటుంది. డైలీ 40 మినిట్స్ టు 1 అవర్ అయితే ఉంటుంది. కంప్లీట్‌గా నేను మీకు టాస్క్‌లన్నీ ఇస్తాను. మీతో నాకు కమ్యూనికేషన్, 2 వే కమ్యూనికేషన్ ఉంటుంది. కంపల్సరీగా మన ఆ ప్లాట్‌ఫామ్‌లో అయితే జాయిన్ అవ్వండి. విజన్ స్కిల్ అకాడమీ. మోర్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో. అక్కడి నుంచి అయితే మీరు ఇంకా అయితే చూడొచ్చు. నేను 6 మినిట్స్ ఆ కోర్స్ గురించి కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను ఏదైతే నోట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో ఆ నోట్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. మీరు నోట్స్ గురించి సెపరేట్ మనీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నేను వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. బై ఫ్రెండ్స్.